శ్లోకము 41 యోగసన్నస్థ కర్మాణం జ్ఞానసంచన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. యోగంలో స్థిరంగా ఉండి జ్ఞానంతో తన సందేహాలన్నీ తొలగించుకున్నవాడు అలాంటి స్థిరమైన మనసు కలవాడిని కర్మలు, చేసిన పనులు బంధించవు. అవి అతనికి పాపం లేదా బంధనం చేయవు. జ్ఞానం యోగం కర్మబంధం నుంచి విముక్తి. శ్లోకము 42 తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మన చిత్వైనం సంశయం యోగం. ఆతిష్టోత్తిష్ట భారత. నీ హృదయంలో ఉండే అజ్ఞానం వల్ల పుట్టిన సందేహాన్ని జ్ఞానం అనే ఖడ్గంతో తొలగించు అర్జున. అలా సందేహాన్ని నాశనం చేసి యోగంలో నిలకడగా నిలబడు. లేచి నీ కర్తవ్యాన్ని పూర్తిచే. అధ్యాయం 4 జ్ఞానకర్మ సన్యాసయోగము చిన్న సారాంశం. ఈ అధ్యాయం మొత్తం జ్ఞానం, కర్మ, విముక్తి అనే ప్రధాన విషయంపై ఉంటుంది. పనులు చేస్తూనే మనసులో ఆసక్తి లేకుండా ఉండటం, ప్రతి శుభకర్మను యజ్ఞంలాగా చేయడం, జ్ఞానం పొందడం మనసు శుభ్రం అవుతుంది. జ్ఞానం వచ్చిన వాడికి గత పాపాలు, తప్పులు బూడిదైపోతాయి. గురువు ద్వారా వినయంతో జ్ఞానం పొందాలి. నమ్మకం, నియంత్రణ, సాధన జ్ఞానానికి దారి. సందేహాలు ఉన్న మనసు నశిస్తుంది. జ్ఞానం, యోగం ఉన్నవాడికి కర్మలు బంధం చేయవు.